ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం వాడపల్లిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామమే ఈ వాడపల్లి. ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి చాలా ప్రసిద్ధి మరియు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దేవస్థానాన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంగా కూడా మనం పిలుస్తాము. ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర కలిగి ఉన్నది. మరియు తదనంతర కాలంలో విశాలమైన ప్రాంగణంలో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగాన గోవింద నామాలు కూడా ముద్రించారు. ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి శనివారం ఆలయం దగ్గర సుమారు 1/2 కిలోమీటర్ పొడవు మేలుగా అన్ని దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ క్షేత్రంలో 7 శనివారాలు దర్శించుకుని 11 ప్రదక్షిణాలు చేసినటువంటి భక్తులు కోరిన కోరికలు స్వామివారు తీరుస్తారని కూడా భక్తులు ఇక్కడ ప్రగాఢంగా విశ్వసిస్తారు. కావున శనివారం రోజున విశేషమైనటువంటి భక్తజనాలు ఇక్కడ వాడపల్లి విచ్చేస్తారు. ఎర్రచందన కొయ్యలో వెలిసినటువంటి స్వయంభూ క్షేత్రమే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం. స్వామివారి బ్రహ్మోత్సవం 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. పూర్వం ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సనందనాది మహర్షులందరూ కూడా వైకుంఠంలోని శ్రీమన్నారాయణని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించినటువంటి తర్వాత వచ్చిన పనిని తెలుపుతారు. కలియుగంలో ధర్మం ఒంటి పాదంలో నడుస్తుంది. ప్రజలు ఆహార విహారాలకి ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు పసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అందువలన ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవివ్వమని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పెను: అధర్మం ప్రబలనప్పుడు స్వయముగా యుగ యుగమున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించుతుంది. కానీ కలియుగమున పాపం అధర్మం ప్రబలనది. కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా, తదుపరి లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగనమున నౌకవలే దర్శించినది దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమునక పురమనేడి పురమునందు అవతరించి భక్తులను ఉద్ధరించెను. ఆ యొక్క తీరమే ఈ వాడపల్లి. కలియుగ ప్రారంభమున తిరుమలలోని శ్రీవారి అవతారం ధరించింది. తదుపరి మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసిక త్రయంబకం వద్ద తపమాచరించుతూ ఉండగా శ్రీ స్వామివారిని అనుగ్రహించి ఎర్రచందనం అనే కొయ్యలో లక్ష్మీ సమేతంగా అవతరించడం జరిగినది. ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి గౌతమి ప్రవాహ మార్గంలో వదిలిన నేను నౌకపురి క్షేత్రమునందు చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను అని స్వామివారు సెలవిచ్చారు. ఆ నౌకపురియే ఈ వాడపల్లి. ఈ వృత్తాంతం అంతం కూడా నారదుడు పురుషులకు తెలియపరుస్తాడు. కొంతకాలముకు నౌకపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వచ్చిన చందన వృక్షం కనిపించింది. తీరమునకు తీసుకొస్తూ మనం వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన ఎడల శ్రీవారి యొక్క లీల వారు కనుగొనలేకపోయారు. తిరిగి శ్రీవారి భక్తుడైన వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి, కలికల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక వేకువని గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలో వెతికితే కృష్ణగరుడు వాలిన చోట నేనున్న చందనపేటకు దొరుకుతుందని స్వామివారు చెప్తారు. పురుజనులు శ్రీ స్వామివారి యొక్క ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోకి వెళ్లి చూడగా చందనపేటకు లభిస్తుంది. దానిని తీరంలోకి తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంకు చక్ర గదాధరుడే లక్ష్మీ సమేతుడైన దివ్య మంగళ విగ్రహం కనిపిస్తుంది. అంతలో అక్కడ దేవర్షి నారదుడు విచ్చేస్తాడు. గతంలో మహర్షుల వైకుంఠానికి వెళ్లి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువుని ప్రార్థించడం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తారని చెప్పడం మొదలైన విశేషాలు నారదుడు జనులందరికీ వివరించను. అందుకు నిదర్శనంగా శ్రీ స్వామివారు కటిహస్తముకు బదులుగా గదాధరుడే వెలియుట ఇక్కడ జరిగినది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింప చేస్తారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకుని తిరుమలేశని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి కూడా ఒకటి. వాడపల్లి తీర్థం అనగా వాడవాడల ఉత్సవమే, ఆబాల గోపాలనానికి ఆనందమే. శ్రీ
శ్రీ స్వామివారి తీర్థం, కళ్యాణోత్సవం ఇక్కడ వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారి పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమాలను వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా భక్తితో తిలకిస్తూ ఉంటారు. స్వామివారిని 7 శనివారాలు 11 ప్రదక్షిణాలు దర్శించుకున్న భక్తులందరికీ కోరిన కోరికలు స్వామివారు నెరవేరుస్తారని కూడా ఇక్కడ ప్రసిద్ధి. మరి తెలుసుకున్నారు కదా వాడపల్లి క్షేత్రం యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో